ఎందుకంటే ప్రజలు ఏదైతే కొంతమంది కాంగ్రెస్ చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి మోసపోయినారు. అంటే మీరు గన్పూర్లో మోసపోలేదు, కానీ గన్పూర్లకు వేరే మోసం జరిగింది. గన్పూర్లు మోసపోయారు, మేము కూడా మోసపోయాం, అది కూడా చెప్తున్నాను ఇప్పుడు మీరు. కానీ ప్రజలు వరంగల్ జిల్లాలో జనగామ, గన్పూర్ కాకుండా మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ అడ్డగోలు హామీలు నమ్మినరు. ఇది ఇస్తారట, అది ఇస్తారట, అట్లనట, ఇట్లనట, దబుక్కు తెచ్చుకోమంటుండు. ఏది 2 లక్షల రూపాయలు తెచ్చుకోమన్నాడు, ఏకకాలంలో మాఫీ చేస్తా అన్నాడు, ఒక్కటే రోజు రాగానే సంతకం పెడతా అన్నాడు. ముసలోళ్ళకు కేసీఆర్ 2000 ఇస్తా, 4000 ఇస్తా అంటుండు. ఇంట్లో ఒక్క ముసలోనికే ఇస్తుండు కేసీఆర్, ఆయన ముసలవ్వకి ఇస్తారట, ముసలయ్యకి ఇస్తారట, ఇద్దరికి ఇస్తారట. దబ్బన ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారట. ఇక చెప్పుడుగా నోరుకి హద్దు లేదు, వాళ్ళ నోరుకు మొక్కాలి. ఎటు పడతటు 420 హామీలు ఇచ్చిండ్రు. ఒకటి కాదు, 2 కాదు. బీసీ డిక్లరేషన్ అన్నారు. బీసీలకు 42% స్థానిక సంస్థలలో మేము అవకాశాలు కల్పిస్తామన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం బీసీలకు అన్నారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామన్నారు. ఇక వాళ్ళ నోటికి మొక్కలు అదే చెప్తున్నాను నేను. 420 హామీలు. ఎస్సీ డిక్లరేషన్ వేరు, ఎస్టీ డిక్లరేషన్ వేరు, బీసీ డిక్లరేషన్ వేరు, మహిళా డిక్లరేషన్ వేరు, యూత్ డిక్లరేషన్ వేరు, విద్యార్థి డిక్లరేషన్ వేరు. ఇవన్నీ ఓను మీదికెళ్ళి 6 గ్యారంటీలు అని చెప్పి ఆగమాగం చేసి మొత్తానికి అడ్డగోలు కథలు చెప్పి కొంతమందిని, ఎక్కువ మందిని కూడా కాదు, కొంతమంది ప్రజలను సక్సెస్ఫుల్గా మోసం చేయగలిగారు. కానీ ఆఖరికి చూస్తే ఫరక్ ఎంత మనకు వాళ్ళకు. మనకు 39 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 64 వచ్చినాయి. మనకు 37% ఓట్లు వస్తే వాళ్ళకి 38.5% ఓటు వచ్చింది. అంటే కేవలం 1.5% తేడా. మొత్తం రాష్ట్రంలో పోలైన ఓట్లలో చూస్తే 4 లక్షల ఓట్ల తేడా. అంతే. మొత్తం 4 కోట్ల జనాభాలో 4 లక్షల ఓట్ల తేడా. కాకపోతే ఇక ప్రజాస్వామ్యంలో ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలిపే. వాళ్ళు గెలిచినరు, కూర్చున్నారు. మరి చూస్తుంటేనే ఇప్పుడు 8 నెలలు నిండింది, 9వ నెల నడుస్తూనే ఉన్నది. మరి ఏం జరిగింది రాష్ట్రంలో 9 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే? కరెంటు మాయమైంది. రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో లెక్క పెట్టుడు కూడా బంద్ చేసారు మనోళ్ళిగా. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంటు పోతే వార్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త. ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు. మోటార్లు కాలుడు మళ్ళీ చాలా అయింది, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు చాలా అయింది. ఇంకా విచిత్రం, కొన్ని చూస్తేనైతే గమ్మత్ అనిపిస్తుంది. ఇదివరకు మనం 10 ఏళ్ళు లేకుంటే మా గవర్నమెంట్లో ఉన్నాం కదా. మరి ఇప్పుడు మొన్న నేను చూసిన సోషల్ మీడియాలో కరెంటు పోతుందని చెప్పి పాపం ఎవరో పెడతాను సోషల్ మీడియాలో. కరెంటు పోతుందని చెప్పి ఎస్పీడీసీఎల్ వాళ్ళకు, ఎన్పీడీసీఎల్ డిస్కామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబిస్తారు ఎరికేనా? ట్రాన్స్ఫార్మర్ మీద తొండబడ్డది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడతబడ్డది. అంటే మరి మనం పరిపాలించినప్పుడు తొండలు ఉడతలు లేవా? అప్పుడు ఇప్పుడే వచ్చినాయి ఏంది కొత్తగా? తొండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఇక ఊసర వెల్లులు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు, ఉడతలు వస్తాయి. వాటి వల్ల ఇలా కరెంటు పోతుందట. ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ. ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీదకి నూకాలి, మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి. గమ్మత్తు ఎన్ని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. ఇవాళ కూడా చెప్పిండు మళ్ళీ